నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ ఆందోళనలు హింసాత్మకంగా మారిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పోలీసుల మీద దాడి, పోలీసులు సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ పర్సనల్ మీద దాడి, వాళ్ళు తీవ్రంగా గాయపడటం. సబ్సిక్వెంట్గా ఏంటంటే అక్కడ ప్రొటెస్టర్స్కి పాకిస్తాన్ నుంచి, దుబాయ్ నుంచి, ఖతార్ నుంచి స్విగ్గీ, జొమాటో పార్సిల్స్ ఆర్డర్స్ రావటం. అటు వాళ్ళకి నోటీసులు వెళ్ళినాయి, స్విగ్గీ, జొమాటోకి. అలాగే మొత్తం 480 దాకా సోషల్ మీడియా ఖాతాలని, అవన్నీ పాకిస్తాన్వే. పోలీసులు వాటి మీద నిషేధం విధించారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్లోకి వెళ్ళిపోయినట్టే. సో ఇంత జరుగుతోంది. ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. విద్యార్థులకి జరిగిన కష్టం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. బట్ విద్యార్థుల ముసుగేసుకొని వచ్చిన ఆందోళనకారులు, విద్రోహ శక్తులు, దేశ విద్రోహ శక్తులు, ప్రత్యేకించి టెర్రరిస్ట్ మోకలు, వాటన్నిటికీ స్టర్న్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆందోళనని ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలని మరి సోనం వాంగ్చుక్ అనుకున్నారో తెలియదు, కానీ ఆయనైతే ఎట్టకేలకు ఆయన కోరుకున్నట్టుగానే దీక్ష విరమించేశారు. ఆయన పాపం ఉబలాట పడుతున్నారు, ఊబిళ్ళూరుతున్నారు దీక్ష విరమించాలని. అవకాశం సరే నిన్న చిక్కినట్టుంది. ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత దీక్ష విరమించారు. ఆయన దీక్ష విరమించడం చాలామందికి ఇష్టం లేదు. ఎవరికి కాక్రోచులకి ఇష్టం లేదు, చీపురు పార్టీ కేజ్రీవాల్కి ఇష్టం లేదు, బొద్దింకలకి, చీపురికి ఇష్టం లేదు ఆయన దీక్ష విరమించడం. ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, తీసుకొనబోతోంది అనేది వివరించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మనతో ఉన్నారు, పవన్ శ్రేయర్ష. ఆయన అడిగి తెలుసుకుని. నమస్తే పవన్ శ్రేయర్ష. నమస్తే అండి. ఆయన దీక్ష మొత్తానికి ఏంటంటే ఆయన కోరుకున్నట్టుగానే విరమించేశాడు. ఆయనకి ఎప్పటి నుంచో ఎవరన్నా వచ్చి అడిగి నా చేత నిమ్మరక్షం తాగిస్తే దీక్ష విరమిస్తామని ఎదురు చూస్తున్నాడు. ప్రధానమంత్రి ఏంటంటే చల్లటి కబురు ఆయన మాట్లాడేసరికి ఆ సాకు చూపించేసి దీక్ష విరమించేశాడు. ఇది చాలామందికి ఇష్టం లేదు, అవునా? 100% అండి. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఫస్ట్ దీక్ష కూర్చున్నప్పుడు వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి? సోనం వాంగ్చుక్ నుంచి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన దీక్ష విరమించే ముందు ఆయన ఇచ్చిన లెటర్లో ఏమన్నారు? కన్సిడర్ ద రెసిగ్నేషన్, కంపల్సరీ కాకుండా కన్సిడర్ చేయండి అని అన్నారు. అంటే 1 స్టెప్ దిగారు. 1 స్టెప్ దిగడమే కాకుండా నేను దీక్ష విరమించిన తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు సోనం వాంగ్చుక్. రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది? తనే ఓపెన్గా చెప్తున్నాడు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యాయి దీంట్లో. అలా వచ్చేలా చెప్పాడు. ఇది కంప్లీట్ ప్రొటెస్ట్ కాదు, చాలామంది హైజాక్ చేసేసారు దీన్ని అని. సో అంటే ఏ ఉద్దేశంతో అయితే ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, ఇంక ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఈ ప్రొటెస్ట్ లేదు ఇంకా అనేది చెప్పాడు. అది చెప్పకనే చెప్పారు. ఎందుకు ఇప్పుడు సోనం వాంగ్చుకే వీళ్ళు ఫేస్ అని అన్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష చేశారు కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి. కేజ్రీవాల్ కూడా అదే అన్నారు, సోనం వాంగ్చుక్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలని. సో హీ వాజ్ ద ఫేస్. ఇప్పుడు ఆ ఫేసే చెప్తుంది దీంట్లో యాంటీ నేషనల్స్ వచ్చారని. మరి ఇప్పుడు వింటారా? ఇప్పుడు వినాలి. మీరు గమనించినట్టయితే ప్యాటర్న్ సేమ్ అండి. 2020లో మనకి సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడు నిజానికి ఈ సో కాల్డ్ ఖలిస్తానీ రైతులందరినీ కూడా బార్డర్ వరకు పంపింది అమరీందర్ సింగ్. అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, కెప్టెన్ అమరీందర్ సింగ్. కరెక్ట్. ఆయన పంపారు, మీరు ఇక్కడ కూర్చుంటే వెళ్ళామా, మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళాలని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు? ఇది హైజాక్ అయిపోయింది, ఇప్పుడంతా ఖలిస్తానీలు ఉన్నారు, యాంటీ నేషనల్స్ వచ్చారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడు ఓనర్స్ ఎవరి మీద ఉంది అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది ఇప్పుడు ఎవరైతే అక్కడ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు నిజంగానే ఇది ఒకవేళ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయినట్టయితే మీరు స్టేజ్ ఎవరెవరికి ఇచ్చారు? ఎవరైతే బస్ నామ్ రహేగా అల్లాకా, ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి కాశ్మీర్లో, ఉమర్ ఖలీద్ని, షర్జీల్ ఇమామ్ని రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఒకళ్ళు జై శ్రీరామ్ అని అంటే భారత్ మాతాకి జై అంటే అవన్నీ ఇక్కడ ఒప్పుకోరంట అనడం. సో అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ దీక్ష ముందరే ఇచ్చారు. సరే స్టేజ్ ఇచ్చారు, అంతా పక్కన పెడితే ఇప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చూస్తున్నాం? ఒక పోలీసుని చితక్కొట్టారు. ఒక సాక్షాత్ ఐ థింక్ ఏసీపీ అనుకుంటా, ఆయన ఏసీపీని అసలు లిటరల్ ఆయన కారు దిగి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే కొట్టారు. ఎంత విచిత్రమైన అంటే ఈ కొడుతున్న ప్రక్రియలో నిజమైన స్టూడెంట్స్ ఆయన్ని కాపాడారు. అంటే నిజంగానే దీంట్లో యాంటీ నేషనల్స్ ఎంత ఇన్ఫిల్ట్రేట్ అయినా కొంతమంది ఇంకా ఉన్నారు. సో మరి వాళ్ళు ఇంకా ఎందుకున్నారు? అది కూడా ఒక క్వశ్చనే. ఎందుకంటే మీకు స్టేజ్ మీద నుంచి క్లియర్గా తెలుస్తున్నాయి ఎలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయో, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తెలిసిందే. బట్ తెలిసినా ఐ రియల్లీ హోప్ వాళ్ళు తప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ద వే దే డిఫెండెడ్ ఏసీపీ, ఇట్ క్లియర్లీ షోస్ వాళ్ళ ఇంటెన్షన్ వ్యాండలిజం కాదు, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకుందామని. కరెక్ట్. అండ్ దాని తర్వాత ప్రొటెస్ట్ అన్న తర్వాత ఓకే రైట్, కరెక్టే, కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది, ప్రొటెస్ట్ చేయాలి, ఫైన్. సారీ అండి ఇలాంటిది మాట్లాడుతున్నది జరిగింది చెప్తున్నా. ఒక మగాడు ప్యాంట్ తిప్పి ప్రైవేట్ పార్ట్ ఆడవాళ్ళకి చూపించచ్చా ప్రొటెస్ట్లో? అది ఉందా? చేశారుగా, అది కూడా చేశారు. కాన్స్టిట్యూషన్ లో అది ఉందా? చూపియాలి ప్రొటెస్ట్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు? అదా ప్రొటెస్ట్? ఇంకొక అమెరికన్స్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు వైష్ణవదేవిది వచ్చేలా అంటే వైష్ణవులు పెట్టుకునే టైప్ పెట్టుకుని వాళ్ళు కంట్రీని తిడుతున్నారు, ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ప్రొటెస్ట్ జరగాలి, ప్రొటెస్ట్ ముందరకు వెళ్ళాలి. అమెరికన్స్కి ఎందుకు ఇక్కడ? అమెరికన్స్కి ఏం ఇంట్రెస్ట్? ఫస్ట్ థింగ్,
సెకండ్ థింగ్ వాళ్ళు బ్లాక్ అది పెట్టుకున్నారు. వైష్ణవులు ఎక్కడన్నా బ్లాక్ అది పెట్టుకుంటారా? ప్లీజ్ కరెక్ట్ మీ అండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వైష్ణవులు వైట్ పెట్టుకుంటారు, బ్లాక్ ఎందుకు పెట్టుకున్నారు? ఈ ప్యాటర్న్ మీరు గమనించినట్టయితే సింపుల్గా ఈ చేతికి కలవాలన్నీ పెట్టుకుని మనకి 26 లెవెన్లో కసబ్ దొరికాడు. ఇది పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఒకదానికి సంబంధించిన వాళ్ళు అయిపోరు. సో ఇది పెట్టుకున్నంత మాత్రాన ఈ అమెరికన్ వైష్ణవుడు అయిపోలేదు, ఇతనికి దేశభక్తి ఉన్నట్టు కాదు. అంటే మనకి వీడియోస్లో క్లియర్గా తెలుస్తుంది సమ్హౌ ఫారెన్ ఎలిమెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి. మీకు విషయం తెలుసా, వాళ్ళు ఏ ట్రక్కులు అయితే వేసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారో, లేకపోతే ఏ ట్రక్కుల మీద పడే వాహనాల మీద పడే విధ్వంసం పడ్డారో ప్రతి ఒక్క ఫింగర్ ప్రింట్ని పోలీసు అవును సైబర్ క్రైమ్ వాళ్ళు చూస్తున్నారు, FSL వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. సో ఎక్కడికి పోరండి. ఎస్, ఇవాళ కావచ్చు రేపు. కరెక్ట్. అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా వీళ్ళు ఆప్షన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం మీతో చర్చలకు అన్ని రకాలుగా ఇస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఇప్పుడు సోనం వాంగ్చుక్ తప్పుకోవడంతో ఇప్పుడు లీడర్ అభిజిత్ దీప్కే, ఇప్పుడు జరిగే వాటి అన్నిటికీ అభిజిత్ దీప్కే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎందుకంటే లీడరే తీసుకోవాలి కదా. ఇదే సోనం వాంగ్చుక్ని లదాఖ్లో అరెస్ట్ ఎందుకు చేశారు? తను చేసిన వ్యాఖ్యలకి ఏదైతే అక్కడ విధ్వంసం జరిగిందో తను బాధ్యత తీసుకోవాలి కాబట్టి తనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అభిజిత్ దీప్కేని ఇప్పుడు గ్రౌండ్ మీద ఉన్నది. అండ్ ఈ అభిజిత్ దీప్కేను దాని తర్వాత ఐ థింక్ రాంకా ఎవరు తను వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందర మేము ఇంకా చేస్తామని చెప్పి ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు? అండ్ యోగేంద్ర యాదవ్ వీళ్ళు ఎవరైతే స్టేజ్ మీద ఇచ్చారో, యోగేంద్ర యాదవ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఒక సాధారణమైన ఛానల్కి కాదు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఇంకా ప్రొటెస్టే అన్ని నిర్ణయిస్తుంది, ఎన్నుకోవడంతో కాదు రెసిస్టెన్స్తో ఇక్కడ నుంచి దేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోబడుతుందని. అంటే మీరు క్లియర్గా రోడ్డు మీదకి వచ్చి అనార్కీ చేస్తాను అని అంటే, పోలీసులను కొడతాము అని అంటే, ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మాట్లాడుతున్నామన్నారు, మీరు మా ఒక మంత్రి ఇంటికి రండి అంటే మంత్రి ఇంటికి మేము వెళ్ళాము, మంత్రి ఏదైనా ఇక్కడికి రావాలి లేదంటే కామన్ ప్లేస్ అని. మళ్ళీ కామన్ ప్లేస్ కాకుండా ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి భయం చూడండి, ఇంతమందిని చూశాను. అంటే వాళ్ళు క్లియర్ మెసేజ్ ఏమిస్తున్నారు, మంత్రిని ఏదో చేద్దామని. కామన్ ప్లేస్ ఇది చెప్పారు.